ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని, ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని నెల్లూరు 24వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మురళీ యాదవ్ కొనియాడారు. రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు సీఎం జగన్ ఆధ్వర్యంలో కొనసాగుతాయని అన్నారు. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అన్న ఎప్పుడు కూడా అహర్నిశలు పేదల కోసమే కష్టపడేటువంటి వ్యక్తిత్వం. పేదలే నా సొంత మనుషులు, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలే నా సొంత వ్యక్తులుగా భావించి ఈరోజు ప్రజాసేవకుడివై ఈరోజు మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే అది జగనన్న తప్పనిచ్చి ఉండే వ్యక్తి లేదు. ఈరోజు మన పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పక్కకు తొలగారు. ఈరోజు ఆయన పక్కకు పోయినంత మాత్రాన మన పార్టీకి ఒరిగింది ఏమీ లేదన్నా. ఈరోజు ఒక విషయం అన్న, ఆయన ప్రజాసేవకుడు కాదు, ఆయన ప్రజలు బాట పెట్టే వ్యక్తి కాదు, ప్రజలు బాగోగులు చేసే వ్యక్తి కాదు అన్న. ఒకటి మాత్రం వాస్తవన్న, ఆయన ఒక మంచి పని చేస్తాడన్న. ఆ ఒక్క పని ఏంటంటే గుడులు, దైవము, భక్తి ఇవన్నీ మాత్రం ఆయనలో నిండుగా ఉంటాయి. దీనికోసంగా ఆయన ఎంతైనా చేస్తాడు తప్పనిచ్చి ప్రజలకి మేలు చేసేటువంటి వ్యక్తి, ప్రజలను కలవాలనేటువంటి వ్యక్తి, ప్రజలు ఏ రోజు కూడా కలిసిన వ్యక్తి కాదు, ప్రజలు ఆయన కలిసినటువంటి వ్యక్తి కాదు. ప్రజలు ఆయన కలవాలన్న కష్టం, ఆయన ప్రజలను కలవాలన్న కష్టం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆయన మీరు సీట్ ఇచ్చి ఆయన ఈరోజు గెలిపించినప్పటికీ కూడా ఈ కొరత ఆల్రెడీ జరుగుతూ ఉండిందన్న. ప్రతి ఒక్కరు కూడా దీన్ని డిస్కస్ చేసుకుంటున్న ట్రైన్లో ఈరోజు మన టైం బాగుండి ఈరోజు ఆయన పైకి పోవడం వల్ల మనకు మేలు జరిగిందన్న. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పాతి, పేదల పక్షపాతి, మహిళలకి, అవ్వాతాతలకి ప్రతి ఒక్కరికి కూడా సేవకుడిగా ఉండి ఈరోజు సీఎం అనేది హోదా పక్కన పెడితే ప్రతి గడపకి ఆయన ఒక మనిషిని పంపించి ఈరోజు ఏం కావాలనేది ప్రజలకి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా చేసేటువంటి వ్యక్తి. మాట ఇస్తే తప్పేది లేదు, మడమ తిప్పేది లేదన్నట్టుగా ఈరోజు కూడా ప్రజల్లో మంచి స్పందన ఉందన్న. ఒకరోజు ఇటీవల కాలంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒక తిరుపతి ఎంపీగా గురుమూర్తి గారిని మీరు ప్రకటించారన్న. గురుమూర్తి గారు మీరు ప్రకటించకుండా ఎవరికైనా తెలుసా అన్న? మీరు ప్రకటించిన తర్వాతనే గురుమూర్తి గారు వెలుగులోకి వచ్చారు. కానీ అంతకు ముందర సీనియర్గా ఉన్నటువంటి నాయకులు ఎంత మంచి నాయకులని ఆమెను తట్టుకోవడం కష్టమైనటువంటి పరిస్థితుల్లో గురుమూర్తి గారిని మీరైతే నియమిస్తే, మీరు ఎవరైతే నిర్మించారో ఆ వ్యక్తి అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగిందన్న. అదేవిధంగా ఈరోజు కూడా నెల్లూరు ఎంపీగా ఎవరైతే వస్తారో, ఎవరైతే ప్రతిపాదన చేస్తారో వాళ్ళందరూ కూడా జగనన్న ఏం చెప్తే జగనన్న చూసి ఓట్లేసే వ్యక్తులే తప్పనిచ్చి నేనేదో ఇంత పెద్ద పొడుగని, నాకు ఇంత పెద్ద వ్యవహారం ఉందని, నాకు కాంట్రాక్ట్లు ఉన్నాయని వాటన్నిటిని చూసి ఈరోజు జనాలు మన మనుషుల్ని నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఏదెప్పటికైనా కూడా ఏమి జరగాలన్నా కూడా జగనన్న ఎవరిని నియమిస్తే ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఆ వ్యక్తికి వాడు పేదవాడా, ధనవంతుడా, కోటీసుడా అనేది కాదు. ఆయన ఎవరిని నియమిస్తే ఆయన ప్రజాసేవకుడు కాబట్టి, ప్రజల మనిషి కాబట్టి ఆయన చూసి ఓట్లేసి తప్పనిచ్చి ఆయన వేరే వ్యక్తులు ఎవరో వచ్చి వాళ్ళని నియమించి తప్ప వేరే వ్యక్తులకి ఇక్కడ స్థానాలు ఉండవు. ఈరోజు మంచి పని చేసేవన్నా, తొందరలోనే మంచి వ్యక్తిని ప్రతిపాదన చేస్తున్నారు మన ఎంపీగా. ఆ వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని నియమిస్తారో ఆ వ్యక్తి అత్యధిక మెజార్టీతో గెలబోతున్నారని చెప్పేసి ఇది రాష్ట్ర ప్రజలు గుర్తించాలన్నా. ఇంకొకటన్నా, ఈరోజు నాది ఒక కుటుంబం కాదు, నా రాష్ట్ర ప్రజల కుటుంబం కాదు, రాష్ట్ర ప్రజలు మొత్తం కలిపితే ఒక కుటుంబం, నాది ఒక కుటుంబం అని భావించేటువంటి వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప రెండో వ్యక్తులు లేరు. నా కుటుంబ సభ్యులు ఇంత పెద్ద కుటుంబం, నా అండదండలు ఉంటే ఈ కుటుంబ సభ్యులు ఇంత పెద్ద భారాన్ని నా మీద పెడితే నేను మోసేదానికి సిద్ధంగా ఉన్నాను. అది ఎంత దూరమైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులై మీరు అండదండలుగా నాకు నిలబడి మీరన్నీగా నాకు చేస్తే మీ సేవకుడై, ముఖ్యమంత్రిగా కాదు మీ సేవకుడై, మీ అన్నదమ్ముడుగా, మీ మనవుడుగా, మీ ఇంటి బిడ్డగా నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఉండే వ్యక్తి లేరు.
ఈరోజు ఇంకొక విషయం చెప్తున్నా, ఆయన ఒకే ఒక్క మాట చెప్తున్నాడు, మీకు మంచి జరిగిందా లేదా, మీకు మంచి జరిగితేనే నాకు మంచి, నన్ను ఒకసారి గమనించండి, మీ కుటుంబానికి మంచి జరగకపోతే నాకు ఓటు కూడా ఇద్దరేటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాట ఎందుకు అంటున్నారంటే ఆయన విశ్వాసంగా ఉన్నారు కాబట్టి, ప్రజల పట్ల విశ్వాసంగా ఉన్నారు కాబట్టి, ప్రజలు ఆయన మీద విశ్వాసం ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ విషయం తెలుసు. మనం మంచి చేస్తున్నామని తెలుసు తప్పనిచ్చి ఆయన చెడు చేయలేదని తత్వం ఆయనకి తెలుసు కాబట్టి ఈరోజు మంచిగా చేస్తున్నాము. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మనం గుర్తిస్తారు, వాళ్ళ బాగోగులు మనం చూసుకోగలుగుతాము. ఇప్పుడు చేసింది 9 చేశారు ఆయన, నవరత్నాలు 9 చేస్తే ఈరోజు 33 చేస్తున్నాడు ఆయన. చెప్పింది 9, చేసింది 33. ఇంతవరకు ఏ సీఎం కూడా ఇంత పెద్ద వ్యవహారాన్ని నడిపిన వ్యక్తులు, ఇంత పెద్ద సంక్షేమాలు నడిపిన వ్యక్తి ఈరోజు కూడా ఎవరు లేరు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప రెండో వ్యక్తులు. ఈరోజు కూడా ఆయన ఒక మాట చెప్తున్నారు, మీరందరూ అండదండలు నాకుంటే, రాష్ట్ర ప్రజలందరూ దండలు నాకుంటే, నా కుటుంబంగా భావించి ఇంత పెద్ద కుటుంబం నాకు అండదండలుగా ఉంటే ఈరోజు నేను ఇంకా కూడా చేసి మీకు ఇంతకన్నా ఇంకా మేలు చేసేటువంటి అవకాశం మీరు కల్పిస్తే నేను ఖచ్చితంగా మీ సేవకుడై మీకు నేను చేస్తాననేటువంటి మాట జగనన్న ఇస్తున్నాడు. తప్పనిసరిగా ఆ మాటను నిలబెట్టుకునే సత్తా, ఆ దమ్ము, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప రెండో వ్యక్తులకు లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి తప్పనిసరిగా మనకు చేసిన మేలు మనం గుర్తుపెట్టుకొని మనం ఆయనకే మనం జగనన్ననే మళ్ళీ సీఎం చేసుకుంటే మళ్ళీ అన్నీ కూడా మనం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే మనందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించి జగనన్నని గెలిపించుకున్నాం, జగనన్న సీఎం చేసుకున్నాం. జై జగన్, జై వైఎస్ఆర్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.